మనందరికీ దయచేస్తూ మన సమాలోచనలన్నింటిలోనూ మమ్మల్ని నడిపిస్తున్న తల్లి గారికి మీరు తోడు మీరే మీ ఆత్మ ద్వారానే ఈ సమస్త కార్యం జరిగించి మీరే సమస్య గ్రంథమని మా ప్రభావం పొందుతామని మరి మీ పరిశుద్ధ వల్ల ఆదరణలకు మేము సిద్ధపడుతూ ఉంటుండగా మరి మీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నడిపించిన యేసుని దివ్యనామమున ప్రార్థించి వేడుకొంచున్నాము. 64వ కీర్తన సంగీతము. ఈ సంఘపు పునాది క్రీస్తే సాధీశుడే అనే సంగీతాన్ని పాల్చొని సహవాస కోరికను ప్రారంభం చేసుకున్నాం. ఈ పరిశుద్ధాత్మ చేతను శుద్ధీకరించు, ఆ మనస్సాక్షిని జీవింపచేయు. ఈ పరిశుద్ధ నామమునకు మనం కలిగినట్లు మీ పితలకు హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవడమై ఇల్లు సేవించినట్టు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా తన యొక్క నిజంగా మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించు కృప వాక్యములను వినుడి. ప్రయాసపడి భారము మోసుకొచ్చిన సమస్త జనులారా నా ఎదుగురే మమ్మల్ని అనుగ్రహించమని బతిమాలుకొచ్చిన యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటినీ క్షమించుము. ఈ పరిశుద్ధాత్మ చేతను శుద్ధీకరించుము, ఆ మనస్సాక్షిని జీవింపచేయు. ఈ పరిశుద్ధ నామమునకు మనం కలిగినట్లు మీ పితలకు హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవడమై ఇల్లు సేవించినట్టు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా తన యొక్క నిజంగా మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించు కృప వాక్యములను వినుడి. ప్రయాసపడి భారము మోసుకొచ్చిన సమస్త జనులారా నా ఎదుగురే. మేము తప్పక ఇక్కడనే పెట్టండి అని ప్రభాకర్ మమ్మల్ని ప్రోత్సహించి ఆహ్వానించినందుకు ప్రభాకరానికి గురువులందరి పక్షాన వందనాలు. వారి ఏర్పాట్లను బట్టి దేవుడు స్తుతిస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు జ్యోతిరాజన్న, అదేవిధంగా ఎడ్వర్డ్ అన్న, నాయకులందరికీ పేరు పేరు వరుసన ఎవరు మర్చిపోతే పేరు మర్చిపోతాను కనుక ఎవరి పేరు మర్చిన స్టోర్ గారికి, సెక్రటరీలకు, సెక్షనల్ సెక్రటరీలకు కూడా వందనాలు చెల్లిస్తూ ఫైర్ బ్యూటిఫుల్ ఫైర్ మన మధ్యలో ఉంది. ఈ చర్చ అంతా చూస్తూ ఉంటే రెనోవేషన్ చేసినారు.
అయ్యగారు వచ్చిన తర్వాత ఇదంతా చేయబడ్డారు. చాలా బ్యూటిఫుల్ గా దీన్ని మార్చినారు కనుక అయ్యగారికి వందనాలు. వెనుకలో ఉన్నారు యూత్ సెక్రటరీ గారు చూస్తున్నాడు, హెడ్ సెక్రటరీ మన ఫోటో తీసుకున్నారు, యూత్ సెక్రటరీ గారు, సండే స్కూల్ సెక్రటరీ గారు. వారికి సెక్రటరీ అందరూ నిలబడతాం. ఒకసారి శక్తినగర్ లో వంతంతో నిలబడడానికి అందరికి వందనాలు తెలియజేస్తూ, మరి వైర్ వాడు సాయం చేసిన వాళ్ళందరూ కిషోర్ అన్న ప్రతి అందరూ నిలబడాలని చెప్పకూడదు. మరి ఒకసారి థ్యాంక్ యూ. నేను దేవుడు దీవించాలి కోరుతూ, దీని తర్వాత మీకు మంచి గిఫ్ట్ కూడా ఇస్తాడు జ్యోతిరాజు అన్న. చెప్పకూడదు అన్న మంచివాడు కనుక మనకు తప్పకుండా ఇస్తారని ఆశిస్తున్నాం. మన కొరకు ఏదో తీసుకొచ్చి ఉంటాడు ఇప్పుడు చెప్తారు. మంచి కూటమి చాలా చక్కగా తల్లి గారి వాక్యం మనం వినబోతున్నాం కనుక మనందరికీ తెలుసు, ఎవరైనా మంచి స్పీకర్ లేకపోతే ఒక ఉద్యోగ కూటం జరగాలంటే ఎవరు చెప్పండి? మన తల్లి గారు. తల్లి గారికి వందనాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మరొకసారి డిసిసి పక్షాన మీకు స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి మంచి పాట మేలు చేయగలను ఉండలేవయ్యా అనే కీర్తన మన ప్రభావం నంబర్ చెప్తారు. తదుపరి దేవుని యొక్క వాక్యం చదవబడుతుంది. Thank you.
నాలో దాచి ఉన్న వరములను నేను అలక్ష్యం చేసినట్లయితే ఈ సమయంలో నేను ఛాలెంజ్ చేసి వెళ్తున్నా. ప్రభా, ఇప్పటి నుండి నా సేవలో, నా పరిచర్యలో, నా ప్రవర్తనలో, నా ప్రార్థన జీవితంలో, నా బోధ జీవితంలో ఎంతో గొప్ప మార్పులను తీసుకొని వచ్చి అనేక ఆత్మలను, అనేకులను నీ పవిత్రమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేసే నడిపింపు నాలో దయచేయమని, అందుకే నన్ను పిలిచి నావని కుమాందంలో ఉంచి నీ సేవకులుగా మమ్మల్ని అందరినీ నడిపించి మీరు సమస్త ఘనత మహిమ ప్రభావంలో పొందమని యేసుని దివ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఇప్పుడు విశ్వాసంతో పుచ్చుకున్నాం. దేవుడికి వచ్చినట్టు ఆయన కుమారుడు మన ప్రభు యేసుక్రీస్తుకు వచ్చినట్టు దేవుని అందులో ప్రేమ అందులో మీకు దేవుడు వంశులను కాపాడును కాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన సర్వశక్తి గల దేవుని దీవెనప్పుడు మనకు తోడయ్యుండును గాక. ఆమేన్. ఇక అది తండ్రిగా చూసుకుంటాడు. చాలా సంతోషం. మీ మనసులో ఉన్నాయి అన్ని ఒలికిపోశారు. అవి నేను కూడా పెద్దలు కమిటీల దగ్గరికి తీసుకోపోతా అన్నారు. సరి అయిన కమిటీలకు నేను సరి అయిన పాదాల దగ్గరికి నేను తీసుకొని పోతాను. అది యేసు పాదం. యుద్ధ టైంలో నన్ను అడిగితే చేయండి, ఎందుకంటే అందులో మెయిన్ మధుమారాయ్ గారు ఇన్ఛార్జ్ గురువులు, అలాగే మన్నె శ్రీనివాస్ గురువుకు ఆర్మూర్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గురువులు ముందుకు రావాల్సిందిగా మనవి. గారి ఒక్కరే ఉన్నారు, వారికి కూడా తండ్రి గారి చేతుల మీదుగా ఇస్తాము. అందరూ రావాల్సిందిగా కోరుతుంటున్నాం. మీ ప్యాస్టేట్ అయిపోయినా చక్కన్న గారు ప్యాస్టేట్ వారు కనుక చప్పలు కొడుతూ వారు కూడా అమ్మగారు కూడా అందించాల్సి. దేవుడిపాల్ అయ్య గారు వచ్చారు. మరి ఒకరు వైర్ వర్క్స్ చర్చిలో దాని గారు ఫ్యాన్స్ ఇచ్చేటట్టునే శిలో కూడా ఇచ్చాడు ఈయన. ఆ తర్వాత స్థానిక గురువులను కూడా సన్మానించాలని కోరుతున్నాను. మరి ఏందమ్మా కొట్టండి, చప్పలు కొడదాం తొందరగా. ఆ తర్వాత మినిస్టర్ బోర్డు కన్వీనర్ అయ్యా విల్సనయ్య గారు రావాలని ఒక
5 గురువులను మన కోరుతున్నా వైస్ చైర్మన్ గారిని కూడా సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాను. చప్పలు పెట్టండి తొందర. ఆ చర్చిలో దాని గారు ఫ్యాన్స్ ఇచ్చేటట్టునే శిలో కూడా ఇచ్చారు ఈయన. ఆ తర్వాత మన మెదక్ డీసీ చైర్మన్ గారు రెడీ ఉండాలి. ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో స్థానిక గురువులను కూడా సన్మానించాలని కోరుతున్నాను. చైర్మన్ అయినాక మరి ఏందమ్మా ఎంటీవీ లోకల్ ఛానల్. ప్రభునందు ప్రియులారా, స్థానిక శంకర్నగర్ మరియు బోధన్ పట్టణ ప్రాంతంలో ఉంటున్నటువంటి ప్రియమైన వారందరికీ, ప్రత్యేకంగా విశ్వాసులందరికీ త్రియేక దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినమున దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం సిఎస్ఐ సెయింట్ పీటర్స్ చర్చ్ శంకర్నగర్ ప్యాస్టేట్లో మరి జరుగుతున్న ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మరి మెదక్ ఇన్ఛార్జ్ బిషప్ గాను, మరి కరీంనగర్ డయాసిస్ బిషప్ గా ఉంటున్నటువంటి ఫార్మర్ డిప్యూటీ మోడరేటర్ ఇన్ఛార్జ్ మోడరేటర్ తండ్రి గారైనటువంటి రైట్ రెవర్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారు ఈ దినమున ఈ యొక్క ఆలయ ప్రాంగణాన్ని దర్శించి ఈ యొక్క గోదావరి ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులందరితో ఒక దిన సదస్సులో పాలు పొందడానికి వారు వచ్చి ఉంటున్నారు. మరి వారు రాకడం మా అందరికీ కూడా ఎంతో సంతోషము. వారు ఆధ్యాత్మిక గురువులుగా కేవలము ఈ తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా దక్షిణ ఇండియా సంఘం అంతట్లోనూ మరియు బయట దేశాలలో ఉన్న క్రైస్తవ సిఎస్ఐ సంఘాలన్నిటికీ కూడా వారు బిషప్గా ఉంటూ వారి దీవెనలు ఈ దినమున మా పాస్టర్లో అందించడానికి వచ్చి ఉంటుండగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక సంఘ కాపరి రెవరెండ్ ఎం ప్రభాకర్ గురువుల వారిని, వారితో ఉన్న సహాయ గురువులను, పాస్టరేట్ కమిటీ సభ్యులందరినీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మరి శంకర్నగర్ బోధన్ ఈ ప్రాంతం అంతా కూడా ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా అన్ని రంగాలలో ఎదుగుతూ వర్ధిల్లుతూ శాంతి సమాధానాలతో మరి అందరు ఉండాలని ఆశిస్తూ మరి యేసుక్రీస్తు దేవుని నామంలో కూడా మా అందరి యొక్క హృదయపూర్వక ప్రార్థన ఉన్నదని తెలియజేస్తున్నాం. మరి మాతో పాటు మా మెదక్ అధ్యక్ష మండల ఆఫీసర్స్ అందరు కూడా ఇక్కడ ఉంటున్నారు. మరి మినిస్ట్రియల్ సెక్రటరీ ఎం జయానంద్ గురువుల వారు, లే సెక్రటరీ జి ప్రభు కిరణ్ గారు, రిజిస్ట్రార్ శైలేందర్ గారు, మరి డాక్టర్ ఎం విల్సన్ గారు, మరి మా గురువుల యొక్క బోర్డు కన్వీనర్ గారు, మా హాస్టల్స్ బోర్డు కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ గురువుల వారు, మరియు పాస్టరేట్ కమిటీ సభ్యులందరూ, మరి ప్రొఫెసర్ బి విమల్ సుకుమార్ గారి పక్షంగా కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరి దీని అంతటిని కూడా ఈ దినమున ఆర్గనైజ్ చేసినటువంటి